హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది. ఇది కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది మనకి సెంటున్నరలో బిల్డింగ్. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది ఎక్కడుందంటే వీరవాసంలో ఉంది. వీరవాసం గాంధీ బొమ్మ సెంటర్లో, మీకు ముందు చెప్పిన గాంధీ బొమ్మ సెంటర్లో ఉంది. బిల్డింగే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. రోడ్డుకి అతి దగ్గరలోనే ఉంది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో చూడండి. ఇది ఏమో హాలు, ఆపోజిట్ ఏమో మీకు ఇదంతా హాల్కి ఏమో సీలింగ్ కూడా చేసేసి ఉంది, చూస్తున్నారు కదా. ఇది కిచెన్ కూడా బాగుంది. అది కిచెన్లోంచి మీకు బెడ్రూమ్కి దారి, అది కిచెన్లోంచి ఉంది బెడ్రూమ్కి. ఓకేనా ఫ్రెండ్స్, కిచెన్లోంచి బెడ్రూమ్కి దారి, అలా హాల్ నుంచి ఒకటి, ఇలా డబుల్ బెడ్రూమ్స్. దీని సెంటున్నర సైటు, కానీ బిల్డింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వీరవాసంలో ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్. మీకు దారి కూడా కనపడుతుంది, చూడండి ఎంత బాగుంటుందో. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్టు. మీరు చూడవచ్చు. తూర్పు నాకు తెలిసి ఉత్తరంగానే ఉంటుంది. అంటే నేనైతే వెళ్ళేది చూస్తానికి, మనకి మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు. చాలా బాగుంది. రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఇలా 25 లక్షలు చెప్తున్నారు. కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంత బాగుంది. బిల్డింగ్ చూస్తున్నారు కదా ఎంతలా బాగుందో. ఇది ఒక సాయిబుది, అంటే ముస్లిమ్స్ది. ఇది ఆ ముస్లిమ్స్ది. ఇలా ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అందుకోసం అమ్ముతున్నారు. ఇలా 25 లక్షలు చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీకు బయట చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. బయట కూడా చూస్తున్నారు కదా, ఆవిడ తాళాలు అయితే వేసేస్తున్నారు. నొక్కురు కప్ప చూడండి. ఇది మెటల్ ల్యాండింగ్. అదే బయట చూడండి. బయట మీకు 2 రోడ్ల కార్నర్. ఇది దాని గేట్ కూడా ఉంది. బోరింగ్ పంపు ఉంది, బోర్ పంపు. మీకు తెలుసు ఫ్రెండ్స్, నాకు నచ్చితేనే కానీ నేను వీడియో పెట్టనని. అలాగే ఈ బిల్డింగ్ కూడా నాకు నచ్చింది. చూసారు కదా, ఇదో రోడ్డు. అలాగే దీని ఆపోజిట్ ఒక రోడ్డు. ఆ బండి ఉంది చూసారా, బండి ఎదుర్కొన్నదే ఉన్నది ఒక రోడ్డు. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, అదిగో ఇది రోడ్డు. చూసారు కదా, ఇదే రోడ్డు. అదిగో మొత్తం ఇదంతా రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. అదిగో సిమెంట్ రోడ్డుకి 2వ బిట్టు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారా కదా. ఇదైతే మీకు 25 లక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోకండి. ఒకటి, మీరు కొనుక్కునేది అయితే మంచిది కొనుక్కోండి. ఒక సైట్ అయినా, బిల్డింగ్ అయినా, పొలమైనా, ఏదైనా ₹1 ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్. తక్కువకు వస్తుందని దూరంగా పడితే ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోవద్దు. కొనుక్కుని మోసపోవద్దు. కొనుక్కుని రేపు అమ్ముకుందామంటే మీరు ఇబ్బంది పడకూడదు. అలాంటి బిట్లు ఉంటేనే మీరు కొనుక్కోండి. అది నా ద్వారా అయినా సరే, బయట వాళ్ళ ద్వారా అయినా సరే. అలాగే ఫ్రెండ్స్, మీకు బిల్డింగ్ నేను చూపించండి. ₹500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నేను ₹500 పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటాను. మీకు 1-10 సార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. 2% కమిషను పెట్రోల్ ఛార్జీ తీసుకుంటాము. ఇంకొకటి, మీరు ఎక్కడైనా కొనాలి అనుకుంటే మాత్రం ₹1 ఎక్కువైనా మంచిదే కొనుక్కోండి. తక్కువగా వచ్చేస్తుంది, అయ్యి బాబు కొనేసుకుందాం అనుకుంటే మాత్రం రేపు అమ్ముకుంటే మీరు ఇబ్బంది పడతారు. తక్కువగా వచ్చేస్తుంది కదని అమ్ముకుందాం, రేపు అమ్ముకోవాలని చూస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఇలా చాలామంది నా కస్టమర్స్ వేరే వాళ్ళ ద్వారా కొనుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్లో 99% మోసమే ఉంటుంది. ఫెయిర్గా ఏమి ఉండదు. ఫెయిర్గా చెప్పే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి. అబద్ధాలు ఎప్పుడైతే మీకు ఓవర్ యాక్షన్గా చెబుతున్నారో అదంతా మోసం అని తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చాలామంది కొనుక్కుని మోసపోయారు. అలా మీరు మోసపోకూడదని నా మనవి. ఎందుకంటే మీరు కష్టపడి ₹1 కూడబెట్టుకుని మీరు దాచుకునే డబ్బులతో ఎక్కడితో కొంచెం భూమో లేకపోతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. అది కొనుక్కుంటే రేపు మీరు ఏ ఇబ్బందుల్లోనే అది అమ్ముకుంటే ₹1కి ₹10 లాభం రావాలి. అలా కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను. నేను ₹1 ఎక్కువే చూపిస్తాను, ₹1 తక్కువలో చూపించను. నాకు నచ్చితేనే ఆ వీడియో తీసి పెడతాను, నచ్చకపోతే దాని జోలికి కూడా వెళ్ళను. అది మీకు 1-10 సార్లు చెప్తున్నాను.
కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ బిల్డింగ్ కనుక నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే రండి, నేను తీసుకుని చూపిస్తా. వీరవాసంలో ఉంది, ఓకేనా. 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాం. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు అన్ని పర్ఫెక్ట్గా కాగితాలు ఉంటేనే మేము చూపిస్తాం, లేకపోతే చూపించాం. అంత బాగుంది ఫ్రెండ్స్. మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. నేను 25 లక్షలు చెప్తున్నాను, మనం 25 లక్షలతో కొనుక్కోక్కర్లేదు. మీరు మాట్లాడుకోండి. నచ్చితే మీ రేట్ ఆర్డర్ నచ్చితే ఇవ్వచ్చు, లేదా ఇవ్వకపోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలాగ మీకు మంచి మంచి వీడియోలు చేసి పెడతాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ₹1 కొనుక్కోండి.